రే నేను అమ్మ నాన్నతో పెళ్లి చూపులకు వచ్చారా? తర్వాత కాల్ చేయి. నువ్వా? నిజం చెప్పు, నేనున్నాను కావాలని వచ్చావు కదా? కావాలని రాలేదే, నాకు కర్మకాలు వచ్చా. 3 రోజుల క్రితమే నీతో అంతా అయిపోయింది అనుకో. 3 రోజుల క్రితం నాతో బ్రేకప్ చెప్పింది ఈ సంబంధం కుదుర్చుకోవడానికి. నేనెప్పుడు బ్రేకప్ చెప్పానే? నువ్వే కదా బ్రేకప్ చెప్పింది. నువ్వే చెప్పావు. అవును, మీ అమ్మకి ఏదో హెల్త్ ప్రాబ్లం అన్నావు, క్యాన్సర్ తో పోయేలా ఉందన్నావు. అక్కడ చూడు, మంచిగా కూర్చొని బూందీ లడ్డూలు తింటా. నువ్వు మాత్రం మా నాన్న కట్నం ఇవ్వడు అనలా. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడు కట్నం ఇస్తానని చెప్పి? కార్ కూడా ఇస్తా అన్నాడు. అది మా నాన్న ఇష్టం. అయినా లవ్ మ్యారేజ్ లో కట్నం ఇస్తారా? అరేంజ్ మ్యారేజ్ లో అయితే ఇవ్వాల్సి వస్తుంది. లవ్ మ్యారేజ్ అయితే ఏంటి, అరేంజ్ మ్యారేజ్ అయితే ఏంటి? మ్యారేజే కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను ఏం చేయమంటావు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడు. ఆయన ఇంత పెద్ద సిటీలో మా నాన్న వెతికి మళ్ళీ ఇన్నే తేవాలా? నువ్వు పెద్ద అతిలోక సుందరవి, మరి నీకోసం జగదేక వీరుని తీసుకొస్తారు. అంటే ఏంటి, నేను అందంగా లేనా? లేవు. అయితే వెళ్ళి మీ అమ్మకి చెప్పు నేను నచ్చలేదని. నేను మా నాన్నకి చెప్పలేను, ఆయన మాట పో. నేను ఎందుకు చెప్తా? నేను చెప్పను. అయినా నాకు కార్ కొనిచ్చే మామ ఎక్కడా దొరకడు. నువ్వు కార్ కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, నా కోసం ఒప్పుకోలేదు. అయినా నాకు విషయం చెప్పు, మీ నాన్న నాకేమైనా కారు ఊరికే కొనిస్తున్నాడా? నిన్ను కూర్చోబెట్టుకొని ఊరంతా మహారాణిలా తిప్పడానికే కదా? అవును కదా. అయినా అరేంజ్ మ్యారేజ్ ఐడియా మనకు ముందు ఎందుకు రాలేదు? సర్లే, ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుంది. అవును, పెళ్లి తర్వాత నువ్వు డైవర్స్ గివర్స్ అలాంటివి ఏమి అడగవు కదా? నేను డివోర్స్ అడిగితే నువ్వు అలిమని అడుగుతావు కదా. మీ అమ్మకి చెప్పు నాకు ఒక మంచి హారం చెప్పిమని. ఆల్రెడీ హారంతో పాటు వడ్డానం కూడా చేయిస్తాను ఒప్పుకుంది అక్కడ. అవును, ట్రీట్మెంట్ కి డబ్బులు లేవను, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? అరేంజ్డ్ మ్యారేజ్ కదా, తప్పదు మరి. వెళ్దామా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అట్లుంటది మనతోని. అక్షయ. యా సార్. నువ్వు రిజైన్ లెటర్ పెట్టావంట? ఎస్ సార్. వై సార్? అది అక్షయ, నువ్వు చాలా హార్డ్ వర్కింగ్, స్మార్ట్ థింకింగ్, గుడ్ లుకింగ్ అండ్ కూల్ డ్రెస్సింగ్. నువ్వు రిజైన్ పెడితే ఎలా? నో సార్. నువ్వు పని చేయి, నీ రిజైన్ లెటర్ వెనక్కి తీసుకో. నెక్స్ట్ మంత్ నిన్ను ప్రమోట్ చేస్తా, ఓకే? 1 సెకండ్ సార్. సరే, బిస్కెట్ తీసుకోండి. ఇదేంటి అక్షయ, రిజైన్ లెటర్ వెనక్కి తీసుకోమంటే నువ్వు బిస్కెట్ ఇస్తున్నావు? ఫస్ట్ ఎవరిచ్చాడు సార్ బిస్కెట్? అట్లుంటది మనతోని. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ర్యాపిడో డ్రైవరా? ఎస్. ఓకే. ఓటీపీ 4362. రండి మ్యామ్, కూర్చోండి. మ్యామ్ ఒక్క నిమిషం, ఇప్పుడు కూర్చోండి. మ్యామ్ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. ఓ, చూస్తుంటే టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఫస్ట్ టైం కలుస్తున్నారా? అవును, ఫస్ట్ డేట్. ఫస్ట్ టైమా? మ్యామ్ ఫస్ట్ టైం కలుస్తున్నారు మీరు, ఇలాగా వెళ్ళేది? మీరు దిగండి, ఇదిగోండి మస్కారా పెట్టుకోండి. సరిపోలేదండి, మిర్రర్ కావాలా? ఇదిగోండి మిర్రర్. ఈ లిప్స్టిక్ పెట్టుకోండి. ఒక నిమిషం, మీరు ఆ హెయిర్ లూజ్ చేసేయండి. ఇప్పుడు సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కండి, వెళ్దాం మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. మ్యామ్ మీరు చూడడానికి చాలా డల్ గా కనిపిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? అవును, యాక్చువల్లీ మార్నింగ్ ఏం తినలేదు. ఇది బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఇవిగోండి ఈ బిస్కెట్స్ తినండి. బిస్కెట్స్ వద్దా? కొన్ని యాపిల్ తింటారా? యాపిల్ తినండి, మీ మూడ్ స్వింగ్స్ ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, వెళ్దామా? మ్యామ్ మీరు మీ బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ టైం కలవడానికి వెళ్తున్నారు కదా, ఏం తీసుకెళ్తున్నారు? ఓ షిట్, నేనేం తీసుకోలేదు. ఏం తీసుకోలేదా? ఫస్ట్ టైం కలుస్తున్నారు కాబట్టి మీ బాయ్ ఫ్రెండ్ కి ఫ్లవర్ ఇవ్వండి, ఇంప్రెస్ అయిపోతాడు. ఓకే ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మ్యామ్ వెళ్దామా? వెళ్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? మ్యామ్ మీ లొకేషన్ వచ్చేసింది. ఓకే. 200 అయింది మ్యామ్. మ్యామ్ అక్కడ నుంచున్నాడు, తనేనా మీ బాయ్ ఫ్రెండ్? టెన్షన్ పడకండి, కూల్గా వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్.
ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అట్లుంటది మనతోని. త్రిశూల్, లాస్ట్ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అది మైండ్లో పెట్టుకొని ఈ ఇయర్ నేను నీకు కంప్లీట్ 4% ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. వావ్ మేడం, 4% ఇంక్రిమెంట్ అంతొద్దు మేడం. మీరు అంతోటి ఇస్తే నేను రాత్రికి రాత్రి కోటీశ్వరుని అయిపోను. ఆ కోకాపేటలో ఎకరాలు భూములు కొనేసుకుంటా. కొంచెం తగ్గించండి మేడం, కొంచెం తగ్గించండి. ఏంటి త్రిశూల్, మజాక్ చేస్తున్నావా? ముందు మజాక్ చేసింది ఎవరు మేడం? 4% ఇంక్రిమెంట్, 4% ఇంక్రిమెంట్ మేడం. సంవత్సరం అంతా కుక్కలాగా పనిచేస్తే 4% ఇంక్రిమెంట్ ఇస్తారా? త్రిశూల్, నువ్వు లాంగ్ టర్మ్ బెనిఫిట్ గురించి ఆలోచించు. లాస్ట్ ఇయర్ కంపెనీకి ప్రాఫిట్ తక్కువ వచ్చింది, అందుకే నీకు 4% ఇంక్రిమెంట్ వచ్చింది. అదే ఫ్యూచర్ లో కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ వస్తే నీకు ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది. నువ్వు ఈ కంపెనీకి అసెట్ త్రిశూల్. ఓహో, నువ్వు ఈ రోజు ఇంక్రిమెంట్ గురించి ఆలోచించకు, ఫ్యూచర్ గురించి ఆలోచించు, పెద్దగా ఆలోచించు. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను, పెద్దగా ఆలోచిస్తాను. ఓకే త్రిశూల్, నేను నీకు ఒక రిపోర్ట్ సెండ్ చేయమన్నా ఇప్పుడు దాకా సెండ్ చేయలేదు. డెడ్ లైన్ క్రాస్ అయిపోయింది. క్లయింట్ తో మీటింగ్ అయింది, వాడు నన్ను బూతులు తిడుతున్నాడు. బుద్ధుందా నీకు అసలు? ఏంటి ఈ బిహేవియర్? ఏంటి మేడం, ఇంత చిన్న ప్రాజెక్ట్ గురించి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చెప్పండి మేడం, అప్పుడు కష్టపడి పనిచేస్తాను. మీరు నేను ఈ కంపెనీకి అసెట్ మేడం, పెద్దగా ఆలోచించండి. ఈ చిన్న చిన్న ప్రాజెక్టుల వల్ల కంపెనీకి పెద్దగా ప్రాఫిట్ ఉండదు. హా? అట్లుంటది మనతోని.